నిన్న గద్దర్ అవార్డ్స్ గురించి చాలా జోరుగా మాట్లాడుకున్నారు. బా రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ మీద ఎంత పేరుంది, ఎంత ఇష్టం ఉంది, ఇవన్నీ అనుకొని చాలా మాట్లాడుకున్నారు కదా. గద్దర్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో గద్దర్ అవార్డ్స్. కానీ తెలంగాణకు సంబంధించింది ఒక్కటన్నా కనపడిందా గద్దర్ అవార్డ్స్ వేదికల? కనీసం ఆ అవార్డు తీసుకునే వాళ్ళు ఒక్కరన్నా, ఒక్క ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరన్నా ఆ అవార్డు తీసుకుంటప్పుడు ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ అన్నా గద్దర్ గురించి తలుచుకొని గద్దర్ గురించి రెండు మంచి మాటలు చెప్తారేమనేసి చెవిలు రిక్కరించి కళ్ళు పెద్దవి చేసి చూసినా కూడా కనిపించలేదు. మీకు కనిపించిందా చెప్పండి? ఇంకొకటి, ఇవి తెలంగాణ అవార్డ్స్ కదా, పేరుకి మాత్రమే తెలంగాణ గద్దర్ అవార్డ్స్. అలాంటిది ఈ తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో ఎక్కడన్నా తెలంగాణలు కనిపించిర్రా? కనీసం వ్యాఖ్యాతలు, యాంకర్స్ తెలంగాణలో ఎవ్వరూ లేదా? నేనెక్కడ యాంకర్స్గా ఉన్న ప్రదీప్ని కానీ లేకపోతే సుమన్ కానీ నేను ఇక్కడ వాళ్ళని నేను అవమానించట్లేదు. కానీ తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళు, తెలంగాణ మాండలికాన్ని మాట్లాడుతున్న తెలంగాణలో పుట్టిన బిడ్డలే కనబడలేదా? తెలంగాణ పాటలు పాడేటోళ్ళు లేరా? తెలంగాణలో ఉన్న మధుప్రియ తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతుంది, సినిమా పాటలు పాడుతుంది, జానపద గేయాలు పాడుతుంది. ఆ అమ్మాయి మల్టీ టాలెంటెడ్ కదా. కనీసం ఆ అమ్మాయి ఆ వేదిక మీద ఎందుకు కనిపించలేదు? రెండోది, ఆ అమ్మాయినైనా కూడా పెట్టొచ్చు వ్యాఖ్యాతగా. రెండోది, తెలంగాణలో యాంకర్గా ఉదయభాను ఉంది. తను నిన్న వ్యాఖ్యాతగా ఉండుంటే గద్దర్ గురించి ఎన్ని మంచి మాటలు వచ్చుండేవి. ఎందుకు మీకు ఉదయభాను గుర్తుకు రాలేదా? అంటే మీరు అనొచ్చు, మాకు సినిమాటోగ్రఫీ మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరం లేదు, వీళ్ళంతా మాకెందుకని అనుకున్నారా? ఈరోజు గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్న తెలంగాణ ప్రజలు గిదే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ మాండలికంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించకపోవడం మీద నాకు అదైతే విచిత్రం అనిపించింది. ఎంతమంది కవులు ఉన్నారు, ఎంతమంది కళాకారులు ఉన్నారు, ఎంతమంది గాయకులు ఉన్నారు. ఓ కవులు, కళాకారులు, గాయకులు అని మాట్లాడుతున్న వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతలేరు? సంస్కృతి సాంప్రదాయాల్ని మేము కాపాడుతాము, రేపు మేము వాళ్ళని గుర్తుపెట్టుకుంటామని మాట్లాడుతూ మేము త్వరలో పార్టీ పెట్టబోతున్నాం అనేవాళ్ళు ఇవాళ ఎందుకు దాని గురించి మాట్లాడతలేరు? అంటే వీళ్ళ కళ్ళు కనబడలేవా, చెవులు వినపడలేవా? అయినా కూడా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి లేకపోవడం మీద నాకు కూడా అర్థం కాలేదు. అసలు మంత్రి కోమటిరెడ్డి గారు ఎక్కడున్నారండి మీరు? కనీసం మీరన్నా ఒక మాట చెప్పకూడదా? అరే ఇది తెలంగాణ గద్దర్ అవార్డ్స్, సినిమా అవార్డ్స్ కదా, కనీసం ఆ తెలంగాణ వాళ్ళని మనం కనీసం ఆ స్టేజ్ పైన ఉంచుదాం వ్యాఖ్యాతగా. ఒక్కరికి ఇద్దరిలో ఒక్కరినన్నా కనీసం తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అంటే తెలంగాణలో టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఎవరు మీకు కనిపించలేదా? ఇవాళ మంగ్లీని తీసుకొచ్చారు, ఓకే అమ్మాయి, నేను ఇక్కడ ప్రాంతము దాని గురించి కూడా తారతమ్యం గురించి మాట్లాడతలేనండి. ఇక్కడ తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్ కదా, తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా ప్యూర్లీగా అనేది ఇక్కడ. ఇప్పుడు మంగ్లీతో వాడిచ్చారు, మంగ్లీ తెలంగాణ మాండలికంలో మాట్లాడుతుంది, పాడుతుంది. కానీ పూర్తిగా తెలంగాణ గడ్డ మీద ఉట్టి చిన్నప్పటి నుంచి ఆ గద్దర్ గారిని తాత తాత అంటూ పిలిచిన మధుప్రియను ఎందుకు విలువలేదు? సరే, తెలంగాణ నుంచి వ్యాఖ్యాతగా మాట్లాడడానికి ఉదయభానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇంకా మంచిగా ఉండేది కదా. అంటే పేరుకు తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్, టోటల్గా అక్కడ పెత్తనం చెలాయించింది ఎవరయ్యా అంటే ఆంధ్ర వాళ్ళే. అవార్డ్స్ ఆంధ్ర వాళ్ళకే, మెప్పు ఆంధ్ర వాళ్ళకే, పేరుకు మాత్రం తెలంగాణ ప్రజల సొమ్ముని ఇవాళ గద్దర్ అవార్డ్స్ పేరుతో గద్దల్లా ఎత్తుకుపోయిర్రు అనేసి ఇలా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బాజాప్తా అసలు ఏమున్నాయి? అది ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రశంసల కోసం తప్ప అక్కడ గద్దర్ని స్మరించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా గొప్ప గొప్ప మాటలు, పెద్ద పెద్ద మాటలు ఏంటేంటో మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు ఎందుకు నోర్లు ఇప్పట్లేరు? నోర్లు ఏమైనాయి? నోర్లన్నీ మూసుకుపోయినాయా?
ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉంటుందా? ఒక్కరన్నా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారంటే. కానీ వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టి ఈరోజు తెలంగాణలో అవమానించారు. గద్దర అవార్డ్స్ అని పెట్టి పేరు పెట్టంగానే సరిపోదండి. ఆ వ్యక్తి గురించి కొంచెం మనం స్మరించుకున్నారా? ఏ డైరెక్టర్ అన్నా, లేకపోతే ఏ హీరోనన్నా, ఏ హీరోయిన్ అయినా కనీసం స్మరించుకున్నారా? కానీ స్మరించుకునే వాళ్ళని మాత్రం పిలవలేదంటే మీకు అర్థమైంది. ఒక విధంగా చెప్పాలంటే నిన్న పేరుకి మాత్రమే గద్దర్ అవార్డ్స్. ఆ గద్దర్ అవార్డ్స్లో నిన్న స్వయాన గద్దర్ గారికి అవమానం జరిగిందని చెప్పడానికి నేను ఏ మాత్రం కూడా వెనకాడటం లేదు.